హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి టేస్టీ అండ్ సాఫ్టీ వడ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్లో కొంచెం అల్లం, 4-5 పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. అందులోనే ముందు రోజు నానబెట్టుకున్న మినపప్పును కొంచెం వేసి కొన్ని వాటర్ వేసి మంచిగా మిక్సీ చేసుకోవాలి. అలాగే మిగిలిన మినపప్పు కూడా మొత్తం మిక్సీ చేసుకోవాలి. దాన్ని ఒక డైరెక్షన్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తే పిండి ప్లఫీగా ఉండి వడలు బాగా వస్తాయి. పిండి ప్లఫీగా అయిందో లేదో టెస్ట్ చేయడానికి వాటర్లో పిండి వేసి ఇలా పైకి తేలాలి. లేదంటే ఇంకొక 2-3 నిమిషాలు అలాగే కలపాలి. ఇలా ఒక గిన్నె మీద ఆయిల్ అయినా వాటర్ అయినా రాసి ఇలా వేయడం వల్ల వడలు రౌండ్గా వస్తాయి. ఒకే సైజులో కూడా ఉంటాయి. ఈ వడలను మీడియం ఫ్లేమ్లోనే మంచిగా కాల్చుకోవాలి. లేదా హై ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే పైనంతా రెడ్గా అవుతుంది, కానీ లోపల పిండి తడి తడిగా ఉంటాయి. ఇలాగే మిగిలిన పిండిని మొత్తం వడల్లాగా చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే. ఈ వడలని ఏదైనా చట్నీతో, టమాటో చట్నీ, పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అచ్చం హోటల్లో తిన్నట్టే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.